నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ సౌత్ క్యాంపస్ లో. సో ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో ఇటు బీసీ వర్గీకరణ సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు పెడతామని చెప్తున్న పరిస్థితి. కానీ చాలా సందర్భాల్లో మనం చూసాం ఈ వర్గీకరణ అనే అంశం వచ్చినప్పటి నుంచి సో ఉద్యోగాల నియామకాల్లో కూడా సో బిల్లు తర్వాత మాకు 1, 2, 3 గ్రూప్స్ సంబంధించి 1, 2, 3 రిజల్ట్ కూడా రావాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఎంఎస్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈరోజు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కూడా నిరసన చేస్తాను. ఒకసారి మాట్లాడదామని ఎంఎస్ఎఫ్ నాయకులు. సో చెప్పండి, ఏంది ప్రధానంగా నిరసన? అంటే ప్రధాన డిమాండ్ వర్గీకరణ బిల్లు పెడుతుర్రు. ఒకవైపు వర్గీకరణ బిల్లు పెడుతూనే మళ్ళీ 2-3 రోజుల క్రితమే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేసినావు. అంటే ఒక 2-3 రోజులు అయితే మాకు గ్రూప్ 1 లో, గ్రూప్ 2 లో, గ్రూప్ 3 మా మాట మాకు వద్దు కదా. ఒకవైపు వర్గీకరణ చేస్తామని చెప్పుకుంటూనే మళ్ళీ గ్రూప్ రిజల్ట్ ఎందుకు? వర్గీకరణ కోరుకున్నదే మాకు ఉద్యోగాలు మా మాట కావాలని, వర్గీకరణ కోరుకున్నదే మా రిజర్వ్ ఉద్యోగాలలో అన్ని ఉన్నత స్థాయిలో మా పదవులు ఉండాలని. ఆ ఉన్నత స్థాయి పదవులన్నీ రిజల్ట్ ప్రకటిస్తాం. వర్గీకరణ ఎవరికి లాభం చేకూర్చినట్టు? అంటే ఒక వర్గీకరణ చేస్తున్నామని చెప్పుకుంటూనే మందకృష్ణ ఒక మాట అంటారు, కొబ్బరికాయ అంటే కొబ్బరి వాళ్ళకి చిప్ప మాకిచ్చినట్టు కొబ్బరిలో వారికి మాలలకి చేసి ఓన్లీ చిప్ప మాకిచ్చినట్టు ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మానుకోవాలి. చేసేటువంటి వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. 1, 2, 3 సంబంధించి రిజల్ట్స్ ఏమో నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చింది కాదు, గతంలో ఇచ్చింది. సో దానికి ఎట్లా చేంజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తాను. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 తీర్పు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు. ఏమని చెప్పిండు? ఆగస్టు 1వ తారీఖు తీర్పు వచ్చిన రోజు మొట్టమొదటి స్పందించిన ముఖ్యమంత్రి అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు స్పందించి ఏం చెప్పిండు? అవసరమైతే ఇప్పుడున్న ఉద్యోగ ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పిండు కదా. అంటే ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఎట్లా చెప్పిండు? నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు మేము నిలబెట్టుకోమంటున్నాం. అంటే ఆ రోజు నువ్వే చెప్పినావు కదా, అవసరమైతే ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణ చేస్తా అని చెప్పినావు. ఆ చేస్తున్న వర్గీకరణనే నువ్వు ఇప్పుడు నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో కూడా చంద్రబాబు హయాంలో కూడా అప్పట్లో జరిగినప్పుడు వర్గీకరణ అంశంలో సో అప్పుడు కూడా ఇట్లాంటి ఏం జరగలేదు. సో ప్రాపర్ గా జరిగిందని చెప్తాను. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు 100% మాదిగలకు న్యాయం చేసి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ హైకోర్టు 90 ఏళ్ళు హైకోర్టు ఒకసారి వర్గీకరణ కొట్టివేసిన రాష్ట్రపతి ఆర్డినెన్స్ తోని చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిండు. అంటే అక్కడ చంద్రబాబు చిత్తశుద్ధి ఉన్నది. అంటే తీర్పు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏమని చెప్పుకుంటూనే దేశంలో చివరి రాష్ట్రంగా మిగిలిపోతున్న ముఖ్యమంత్రి వర్గీకరణ చేయకుండా. అంటే ఇప్పటికే ఏం చెప్తున్నామంటే మందకృష్ణ మాదిగ గారు ఉన్నటువంటి లోపాలను చూపెట్టిండు. ఎక్కడ ఏ లోపం ఉన్నది, ఏలో ఏ లోపం ఉన్నది, బీలో ఏ లోపం ఉన్నది, సీలో ఏ లోపం ఉంది అంటే ప్రతి లోపం చూపెట్టింది. కాబట్టి ఆ లోపాన్ని మీరు ఇప్పటికైనా కనీసం సవరించుకొని మాదిగలతో పాటు ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సో ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది. అది ఈరోజు చట్టసభలో పెట్టి సో బిల్లు కూడా చేయబోతున్నామని చట్టపరంగా కూడా చేయబోతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చేసే మరి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? ఉద్యోగాలు విడుదల చేసారు, ఫలితాలు విడుదల చేయకుండా అయిపోదు కదా. గ్రూప్ 1 అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం జరిగిన గ్రూప్ 1 ఆ స్థాయిలు రావు. మరి ఏదో 2 నిమిషాలు ఒక 2-3 రోజులు ఆగితే మా ఉద్యోగాలు మాకు వద్దు కదా. గ్రూప్ 1 అంటే ఏంటి అన్న? IAS, IPS, DCP ఇలా ఇస్తాయి ఉద్యోగాలు. మరి ఉద్యోగాలు ఇచ్చినాక మరి వర్గీకరణ ఎందుకు మాకు? అదే 2 రోజులు ఆగితే మాకు వర్గీకరణ అయినాక గ్రూప్ 1 ఇచ్చుకోవచ్చు కదా. రిజల్ట్ ఇస్తే దాంట్లో మా వాటా వస్తుంది కదా. అంటే మా వాటా మాకు రాకుండా పదవులన్నీ అవుట్రైడ్ గా ఎస్సీలకు రావాల్సిన పదవులన్నీ అవుట్రైడ్ గా మాల దోచబెట్టి ఓన్లీ మాదిగలకు వర్గీకరణ చేసినామని చూపెట్టుకుంటే అది కేవలం రేవంత్ రెడ్డి వంకర బుద్ధే. ఇప్పటికైనా అవకాశం ఉన్నది, బిల్లు పెట్టలే ఏమైనా సవరించుకుని ఉంటే అత్యవసరంగా సవరించుకొని మాదిగలకు రావాల్సినటువంటి వాటా మాదిగలకు ఇవ్వండి. 15 లక్షలు ఉన్న మాలలకు 5 పోయినప్పుడు 32 లక్షలు ఉన్న మాదిగలకు మాత్రం ఖచ్చితంగా 11 రావాల్సిందే. లేని తరుణంలో భవిష్యత్తులో మందకృష్ణ యోధం ఇచ్చి అందులో పాల్గొంటాం. అంటే మాలలకు ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడు? మీరు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, మీ ప్రభుత్వంతో కొట్లాడి మాలలు ప్రతిసారి మాలల విషయం ఎందుకు తీసుకొస్తున్నారు మాల సంఘాలు కూడా అడుగుతాను. అంటే మేము వాళ్ళు తిట్టినంత తిట్లు మేము ఏనాడు తిట్టలేదు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే మందకృష్ణను తొడలు కొడతారు, తొక్క పెడతామంటారు, పండ పెడతామంటారు, మీసాలు తిప్పుతారు. మందకృష్ణ తిట్టని తిట్లు వాళ్ళు లేవు. కానీ మా మందకృష్ణ ఏనాడు వాళ్ళని తిట్టలేదు, ఏనాడు వాళ్ళని విమర్శించలేదు. మాలలకు ఆపవచ్చన్న పోయేది మందకృష్ణనే, మాల ఉపకులాలకు ఆపవచ్చన్న మందకృష్ణనే. అంతెందుకన్నా మాలల్లో ఉన్న ఉపకులాలు మాలదాసరి కానీ మిత్రులయ్యారు వారు కానీ వాళ్ళు కూడా చివరికి ఎవరి దగ్గరకు వచ్చేరు? మందకృష్ణ దగ్గరకు వచ్చే వేడుకుంటారు. మేము మాలలతో ఉండలేము, మేము మాలలతోనే ఎదగలేము, మాకు ప్రత్యేకంగా మా కోసం పోవడం చెప్పేసి మాల ఉపకులాలు కూడా మాల కులాన్ని నమ్మే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మందకృష్ణ తిట్టేది ఏమున్నది? సో ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ గా జరిగేటువంటి వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా చేయండి, న్యాయబద్ధంగా చేయండి, చరిత్రను నిలిచిపెట్టేటువంటి విధంగా వర్గీకరణ చేయండి. మాలల కుట్రలకు మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ మాత్రం ఆపకండి. ఖచ్చితంగా వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా న్యాయబద్ధంగా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయరహితంగా వర్గీకరణ చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని తరుణంలో భవిష్యత్తులో మందకృష్ణ ఏ పిలుపిచ్చినా ఆ పిలుపులో మేము ఖచ్చితంగా భాగస్వామ్యం. రేవంత్ రెడ్డికి మాత్రం రాజకీయంగా గోరిగట్టడానికి కూడా మేము వెనకాడమనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. సో విన్నర్ గా ప్రధానంగా విద్యార్థులకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎస్సీ వర్గీకరణ అంశం పైన సో ఈరోజు పార్లమెంట్ ఈరోజు అసెంబ్లీలో ఏదైతే బిల్లు పెట్టారో సో ఆ బిల్లు పెట్టిన తర్వాత 1, 2, 3 సంవత్సరం రిజల్ట్ ఇచ్చేది ఉంది. కానీ ఇట్లా ఎందుకు ఇస్తున్నారు అని వాళ్ళు ప్రధానంగా అడుగుతున్న పరిస్థితి.